కుక్కర్ పెట్టి దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. లవంగీలు ఒక 4, షాజీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో దాల్చిన చెక్కలు చిన్న ముక్కలు ఒక 3, యాలకులు 2, బిర్యానీ ఆకు, ఆనస్ పువ్వు 1 వేసుకోవాలి. ఇవి బిర్యానీ సామాన్లు అనమాట. ఇవన్నీ ఓల్ గరం మసాలా సామాన్లు వేసుకునేక పెద్ద సైజు ఆనియన్ 1 వేసి, పచ్చిమిర్చిలు ఒక 2 వేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీడిపప్పులు ఉంటే వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బాగా మగ్గిన టమాటీలో పెద్ద సైజు 3 తీసుకొని వేసుకోవాలి. టమాటీ ముక్కలు వద్దనుకునే వాళ్ళు మిక్సీ పట్టేసైనా సరే వేసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ నార్మల్ రైస్ 10 నిమిషాలు నానబెట్టుకొని వాటర్ అంతా తీసి వేసుకోండి. ఒకవేళ నానబెట్టకపోయినా సరే 1 గ్లాస్ వేసుకోవచ్చు రైసు. దీంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 10 మినిట్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత రైస్ అంతా వేసి గ్లాసున్నర వాటర్ మాత్రమే వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ 2 రైస్లకి ఇలా తేడా ఉంటుందన్నమాట. నార్మల్ రైస్కి అయితే 3 విజిల్స్, బాస్మతి రైస్కి అయితే 2 విజిల్స్ మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత బాగా చల్లగయ్యాక ఇప్పుడు మూత తీసుకొని మొత్తం కలుపుకోండి. పొడి పొడిగా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ రైసు. టిఫిన్ బాక్సులకు కానీ మామూలుగా అప్పటికప్పుడే రెడీ చేసుకోవడానికి ఏ సామాన్లు లేకపోయినా దీనికి టమాటీలు ఉంటే చాలు ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇది ఆలు కుర్మాతో కానీ చికెన్ గ్రేవీ కర్రీతో కానీ చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా ఒత్తి రైస్ కూడా తినడానికి బిర్యానీ టేస్ట్ వస్తూ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది.